అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారు ప్రేతాసనంపై ఉన్న రీతిలోని మనకు దర్శనమిస్తారు. ఈ క్షేత్ర మహత్యం ఏంటి? మనకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి మరొక శక్తి క్షేత్రం అలంపురంలో వెలసి ఉన్నటువంటి జోగులాంబ తల్లి. అసలు ఆ నామాన్ని ఒక్కసారి కనుక మనం నిశితంగా పరిశీలన చేస్తే అక్కడ అమ్మవారి అసలు నామం ఏమిటి అంటే యోగులాంబ. అమ్మ యోగులకు అంబ. యోగులాంబ కాలక్రమేణా అక్కడ భాషా రీత్యా ఏర్పడినటువంటి కొన్ని మార్పుల వల్ల యోగులాంబ జోగులాంబగా మనకు, ఎందుకంటే మనం ఉత్తరాదిన వెళ్ళినప్పుడైతే యోగిని జోగిగా ఆ విధంగా సంబోధన చేయడం కూడా చూస్తుంటాం. కాబట్టి అక్కడ యోగులాంబ జోగులాంబగా అక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అక్కడ ప్రేతాసన సమాసీన అని అక్కడ ప్రేతాసనంపై ఉన్నారు. ఇక్కడ సదాశివుని పైన ఉన్నారు, ఆమెను వేంచేసి ఉన్నారు అంటంలో ఆంతర్యం ఏమిటి అంటే శివుడు అంటే చైతన్య స్ఫూర్తి కాబట్టి అమ్మవారు శక్తి, స్వామి చైతన్యం, ఇద్దరి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అక్కడ మనకు ప్రసాదించే క్షేత్రంగా మనం భావించాలి. అలాగే అక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. మరి ఉగ్రరూపం దేనికి అంటే ఆ ఉగ్రరూపం దుష్టశక్తుల నుంచి పిల్లలైన మనల్ని కాపాడటానికి. అమ్మవారి యొక్క వివిధ రూపాలు, ఘోర అఘోర రూపాలు ఉంటాయి. మరి ఘోర రూపం ఎందుకు అంటే దుష్టులను అణచి మనల్ని కాపాడడానికి. మరి మన వైపు బిడ్డలమైన మన వైపు అఘోర రూపం, అద్భుత రూపం, సౌమ్య రూపం, లాలిత్య రూపంతో మనల్ని అందరినీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి యోగులకు అంబ ఆ క్షేత్రం నిజంగా చాలా అద్భుతం అమ్మ. బాలబ్రహ్మేశ్వరంతో కూడి ఉన్నటువంటి ఆ దివ్య క్షేత్ర మహిమ వర్ణింప వీలు కాదు. నవబ్రహ్మాలయాలు ఉన్నటువంటి ఏకైక స్థానం. అక్కడ నది కూడా తుంగభద్ర నది అక్కడ మనకు దర్శనమిస్తోంది. కాబట్టి అత్యద్భుతమైనటువంటి నదీ తీరంలో నెలకొని ఉన్నటువంటి క్షేత్రం. ఈ సందర్భంగా ఒక చిన్న ఐతిహ్యం కూడా మీకు తెలియజేస్తాను. అసలు జోగులాంబ తల్లి ఉగ్రరూపంలో మనకు కనిపించిన నిజంగా శాంతమూర్తి, పరమ కరుణామూర్తి. ఈనాటికి కూడా భక్తులతో అమ్మవారు అనుగ్రహం సంభాషణ కూడా చేస్తున్నారు అని మనకు కొన్ని సందర్భాల్లో తెలుస్తోంది. అది ఎలా అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం అక్కడ వంశానుగతంగా వచ్చే ఒక అర్చకుడు ఉండేవారు. ఆయన అనునిత్యం ఆయన పని ఏమిటి అంటే తెల్లవారి బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం, నదీ స్నానం చేయటం, అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, తర్వాత అమ్మవారి నివేదనలన్నీ అయిన తర్వాత మధ్యాహ్న సమయంలో ఇంటికి రావడం, మళ్ళీ సాయంత్రం ప్రదోష పూజ చేయటం, రాత్రి దాకా అక్కడ ఉండటం, మళ్ళీ తెల్లవారి రావటం. అలా ఆయన జీవితం అంతా అమ్మవారి సేవలోనే ఉంది. ఈ సందర్భంలో ఒకసారి అనుకోని విపత్తు వచ్చింది. ఆయనకేదో ఒక అవాంతరం ఏర్పడి కొంత ధనం ఇంకోరి దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. కానీ అది తిరిగి చెల్లించలేకపోయాడు. మరి అది ఎవరైతే ఇచ్చారో ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాడు, చాలా దూషణలు చేస్తున్నాడు. ఆయన ఒకరోజు చెప్పాడు, రేపు తెల్లవారి నేను వచ్చి మీ ఇంటిని కూడా హస్తగతం తీసేసుకుంటాను, మీ ఇంటిని కూడా తీసేసుకుంటాను. ఈయనకుండే ఏకైక ఆధారమే. ఆ రోజు రాత్రి పడుకునే ముందు చాలా బాధ ఉన్నా ఆ రోజు నేను ఇంట్లో పడుకోలేను, ఎందుకంటే రేపటి నుంచి ఇల్లు ఉండదు కదా, నేను ఈ రోజు నుంచే ఆలయంలోనే పడుకుంటాను అని అక్కడ పడుకొని ఒకటే అమ్మవారి ముందు నిలబడి, రేపు తెల్లవారి నేను బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవను, లేచినా నదీ స్నానం చెయ్యను, నదీ స్నానం చేసినా ఆరాధన చెయ్యను అని 3 సంకల్పాలు చేసుకొని పడుకున్నాడు. పడుకుంటే ఏదో మాయగద కప్పినట్టే నిద్ర వచ్చేసింది. కరెక్ట్గా బ్రాహ్మీ ముహూర్తం అయిన వెంటనే ఈయనకు మెలకు వచ్చింది. ఎందుకు అలవాటు కదా, కొన్ని ఏళ్లగా ఆయన ఆ సమయంలో లేస్తున్నాడు. కానీ తన ప్రతిజ్ఞ కూడా గుర్తొచ్చింది, లేవకూడదు కదా, మనం ఆ రోజు ప్రతిజ్ఞ చేసాం. అందుకు ప్రతిజ్ఞకు బద్ధుడై అలాగే పడుకున్నాడు, నటిస్తే అలా పడుకున్నాడు. ఆయన లేవకూడదు బ్రాహ్మీ ముహూర్తంలో అని అలా ఉన్నాడు, కినుక వహించాడు. ఉంటే కొంతసేపు అయినాక ఆలయంలో నుంచి ఒక దివ్యమైన శబ్దం వినిపించిందంట. లేచి స్నానం చేసి ఆరాధన చెయ్యి అనేవారికి ఆ దివ్యమైన శబ్దం విని ఒక్కసారి ఈయనకు రోమాంచితం అయిపోయింది. ఈయనకి ఇంకా అసలుకి ఏం అర్థం కాలేదు. వెంటనే లేచి నదికి వెళ్ళి, అంటే లేవను అన్నవాడు లేచాడు, నదీ స్నానం చేయను అన్నవాడు చేశాడు, ఆరాధన చేయను అన్నవాడు వచ్చి ఆ రోజు విశేషంగా ఎంతసేపు చేశాడంటే మధ్యాహ్నం వరకు చేస్తూనే ఉన్నాడు పూజ. అంటే ఆ వాక్కు దివ్యవాణి విన్నాడు, అమ్మవారి యొక్క కంఠం విన్నారు.
దానికి తన్మయత్వంలో ఆయన ఇంకా అనేక మార్లు సహస్రం అయిపోవడం మళ్ళీ మొదలుపెట్టాం, సహస్రం అయిపోవడం, ఇంకా అసలు పూజ నుంచి లేచి రాలేకపోతున్నాడు. ఇంతలో ఇంకా కొంతసేపటికి మధ్యలో ఆయనకు అనిపించిందంట, ఎప్పుడో ఒకసారి అయ్యో ఇంతసేపు అయిపోయింది, ఈ పాటికి ఆయన వచ్చి ఇంటిని ఆక్రమించుకొని ఉంటాడు కదా, సరే ఏదైనా కూడా నేనైతే ఎందుకో పూజ ఆపలేకపోతున్నాను అని మళ్ళీ ఈ భావనలోకి వెళ్ళిపోయి పూజ చేస్తున్నా. ఎందుకు భోజనానికి కూడా రాలేదు అని ఆయన ధర్మపత్ని ఆమె గుడికి వచ్చారండి. వచ్చేసరికి ఈయన చూసి ఓ ఈమె కూడా వచ్చారంటే ఖచ్చితంగా ఆయన ఇంటిని తీసేసుకున్నాడని అనుకున్నాడు. ఆమెమో శాంతంగా ఉంది, అదేంటి అని అప్పుడు పూజ ముగించుకొని వచ్చి ఎట్లా ఇల్లు అతను తీసేసుకున్నాడా ఏమిటి అంటే, అదేంటండి అది మీకు తెలియదా విషయము, ఎప్పుడో మీరు ఎవరికో ధనం ఇచ్చారంట, ఆయన వెళ్ళిపోయారు, ఆయన కుమారుడు మన ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి మా నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు చెప్పారు ఇది వారికి ఇవ్వాలి, ఆ అర్చకులు అక్కడ ఉంటారు ఈ క్షేత్రంలో అలంపురంలో, వారికి అందజేయాలి అంటే నేను తీసుకొచ్చాను అని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇవ్వటానికి ఇబ్బంది ఏమి లేదు, మనం ఇవ్వవలసిన దానికంటే కూడా రెట్టింపు ఉంది ఇక్కడ అనేసరికి ఈయన ఆశ్చర్యంలో ఒక్కసారి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మవారి నిద్ర లేవు, నదీ స్నానం చేయి, నువ్వు ఆరాధన చేయి అనడంలో ఆంతర్యం ఏమంటే అమ్మవారి అనుగ్రహం అట్లా ఉంటుంది. అమ్మ సంకల్పం ఉంటే అన్నీ కూడా దివ్యాతి దివ్యంగా జరుగుతాయమ్మ, సర్వ మంగళప్రదంగా ఉంటుంది, జయప్రదంగా శుభప్రదంగా ఉంటుంది. అది అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ తల్లి యొక్క విశేష వైభవం.